What is the first lesson? Reflection of light at curved surfaces. Yes, reflection of light at curved surfaces. ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనేటువంటి లెసన్ మనం నేర్చుకోవడానికి ముందు బేసిక్ నాలెడ్జ్ అవసరం మనకు లైట్కి సంబంధించి. అసలు లైట్ అంటే ఏంటిది, లైట్ను గురించి మనము ఫిజిక్స్లో ఎలా చదువుతాము, లైట్ యొక్క బిహేవియర్ ఏంటిది, లైట్ యొక్క నేచర్ ఏంటిది అనేటువంటిది అంతా కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ మీకు 9th క్లాస్లో నేను రిఫ్రాక్షన్ గురించి చెప్పేటప్పుడు ఇవన్నీ నోట్స్తో సహా రాయించినవే. బట్ మళ్ళొక్కసారి రివైండ్ చేసుకుందాం. రివైండ్ చేసుకుంటే అది కొంచెం రికలెక్ట్ అవుతుంది. రికలెక్ట్ అయిన తర్వాత మనం ఈ టాపిక్లోకి ఎంటర్ అయితే కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? ఎస్, లైట్ గురించి చదివేటువంటి ఫిజిక్స్ను మనము ఆప్టిక్స్ అంటాం. ఓకే, సో ఈ ఆప్టిక్స్ అంటే ఏంటిది? It is the branch of physics which deals with the behavior and effects of light energy. మనకు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ తెలుసు. మనకు లైట్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్లా రకరకాల ఎనర్జీస్ గురించి తెలుసు. వీటన్నిటిని మనం ఏమంటామంటే ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ అంటాం. అలాంటి ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్లో లైట్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ లైట్ బిహేవియర్ ఏంటిది, దాని ఎఫెక్ట్స్ ఏంటిది అనేటువంటిది మనము చదివేటువంటి ఫిజిక్స్ నే ఆప్టిక్స్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ హౌ వి లెర్న్ అబౌట్ లైట్ ఎనర్జీ. వాట్ ఈస్ లైట్ యాక్చువల్లీ? లైట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ which is produced by the self-luminous objects and affects the retina of our eye and gives us the sensation of vision. ఈ లైట్ అనేటువంటి ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ నుంచి వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ టర్మ్. సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చినటువంటి ఈ ఎనర్జీ ఏం చేస్తుంది? మన కన్నులో ఉన్నటువంటి రెటీనాని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ గివ్స్ అస్ ద సెన్సేషన్ ఆఫ్ విజన్. మనకు ఒక ఆబ్జెక్ట్ కనపడ్డట్టుగా మనకు ఒక సెన్సేషన్ ఇస్తుంది లైట్ ఎనర్జీ. సో ఎక్కడి నుంచి వస్తుంది లైట్ ఎనర్జీ? సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ నుంచి వస్తుంది. ఈ పదం చాలా ఇంపార్టెంట్ పదం. ఓకే, సో ఇలా ఈ సన్ అనేటువంటిది సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. సో అంటే సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిదో కూడా మనం డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి వచ్చినటువంటి లైట్ ఇట్లా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పైన పడ్డది, యాపిల్. యాపిల్ పై నుంచి మళ్ళీ ఏమైంది, మన కన్నులోకి వచ్చింది. కన్ను లోపల రెటీనా ఉంటుంది, ఆ రెటీనాని ఎఫెక్ట్ చేస్తుంది. లైట్ ఎనర్జీ అనేటువంటిది కన్నులో ఉన్నటువంటి రెటీనాని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనకు హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనేటువంటి లెసన్ ఉన్నది కదా, అక్కడ ఇంకా డెప్త్ గా చెప్పుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ లైట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈస్ జనరేటెడ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అండ్ ఎఫెక్ట్స్ ద రెటీనా టు గివ్ ద సెన్సేషన్ ఆఫ్ విజన్. రైట్? వాట్ ఈస్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్? The object which illuminates by itself is known as a self-luminous object. అంటే illuminate అంటే ప్రకాశించడం లేదా మెరవడం లేదా వెలగడం. ఒక ఆబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్ దానంతట అదే వెలుగుతూ ఉంటే అటువంటి ఆబ్జెక్ట్ను మనం సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. ఇప్పుడు సన్ అని చెప్పుకున్నాం, సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ ఎగ్జాంపుల్. సన్ తనంతట తానే వెలుగుతుంది, ఎవరో పోయి దాన్ని రోజు ముట్టించి రారు కదా నాన్న. సో సెల్ఫ్ గా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. సో ఏ ఆబ్జెక్ట్ అయితే తనంతట తాను స్వతహాగా ప్రకాశిస్తూ ఉంటుందో, వెలుతురునిస్తూ ఉంటుందో, దట్ ఈస్ వాట్ వి కాల్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ సన్, ఈ బల్బు, ఈ టార్చ్, ఇవన్నీ కూడా సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ కి ఎగ్జాంపుల్స్. వాటి లోపల ఉండేటువంటి లైట్ తోటి అవి వెలుగుతూ ఉంటాయి. వాటంతట అవే వెలుగుతాయి కాబట్టి వాటిని మనం సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకుంటాం. రైట్? ఇప్పుడు వాటంతట అవే వెలిగేటివి సెల్ఫ్ ల్యూమినస్ అయితే వాటంతట అవే వెలుగని కూడా ఉంటాయి. వాటిని ఏమంటాం నాన్న అంటే నాన్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అని అంటాం. నాన్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అంటే the object which illuminate because of the light produced by the self-luminous object is known as a non-self-luminous object. అంటే
అది కూడా వెలుగుతుంది, మంచిగానే ప్రకాశిస్తుంది, బ్రైట్ గానే ఉంటది, కానీ వెలుతురు అక్కడి నుంచి రాదు. సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ నుంచి పడ్డటువంటి వెలుతురు దానిపైన పడి అది మెరుస్తుంది, అప్పుడు దాన్ని మనం నాన్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ తీసుకోండి, మిర్రర్ను ఎండలో పెట్టినప్పుడు మిర్రర్ మెరుస్తూ కనపడుతుంది కదా, అట్లని చెప్పేసి మిర్రరే దానంతటా అది వెలుగుతుందా? దాని మీద సన్లైట్ పడ్డప్పుడు వెలుగుతుంది. సో మిర్రర్ ఈజ్ ఏ నాన్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ అలా అన్నట్టు. సో లెట్ us see some more examples of non self luminous objects. మూన్, మనకు రోజు సాయంత్రం ఆకాశం లోపల మూన్ వెలుగుతూ కనిపిస్తాడు కదా, ప్రకాశిస్తూ కనపడతాడు. మూన్ మరి సెల్ఫ్ గా వెలుగుతాడా? మనకు తెలుసు, సూర్యుని నుంచి వచ్చేటువంటి వెలుతురు మూన్ పైన పడితే మూన్ ప్రకాశిస్తూ కనపడతాడు, కాబట్టి మూన్ ఈజ్ ఎ నాన్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్. అట్లనే ఆల్ ప్లానెట్స్, మనకు స్కై లోపల ఈవినింగ్ టైం లోపల డిఫరెంట్ ప్లానెట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. స్టార్స్ లాగానే కనపడతాయి కానీ స్టార్స్ కాదు, ప్లానెట్స్. స్టార్స్, సన్, లైట్, ట్యూబ్ లైట్, టార్చ్ లైట్ ఇవన్నీ ఏమో సెల్ఫ్ ల్యూమినస్. ఈ ప్లానెట్స్, తర్వాత మూను, ఇంతకుముందు ఫిగర్లు చూపించుకున్నటువంటి యాపిల్ కావచ్చు, రోజు మనం ఇంటి దగ్గర చూసేటువంటి ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా నాన్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్టే. అవి సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ల వల్ల మెరుస్తూ కనపడతాయి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ సెల్ఫ్ ల్యూమినస్ అండ్ సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనము డైలీ లైఫ్ లోపల కొన్ని ఆబ్జెక్ట్స్ కనుక గమనించినట్టయితే అవి వాటి నుంచి లైట్ ను ట్రావెల్ చేపిస్తాయి, కొన్ని ఏమో లైట్ ను ట్రావెల్ చేపియవు. ఈ నేచర్ ని బేస్ చేసుకుని ఆబ్జెక్ట్లు డిఫరెంట్ టైప్ లో ఉంటాయి నాన్న. వన్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్. ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? an object which allows the light to pass through it is known as a transparent object. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ లో చూడండి మీరు, ఇక్కడ ఒక గ్లాసెస్ స్లాబ్ ఉన్నది. ఈ గ్లాసెస్ స్లాబ్ ముందు మనం ఒక టార్చ్ లైట్ పెట్టి వెలుతురును పంపిస్తే ఆ వెలుతురు గ్లాస్ స్లాబ్ అవతలికి కూడా వెళ్తుంది. అంటే ఈ గ్లాసెస్ స్లాబ్ ఏం చేసింది? టార్చ్ లైట్ నుంచి వచ్చినటువంటి లైట్ ను దాని నుండి ట్రావెల్ చేయించింది. ఇట్లా ఏ ఆబ్జెక్ట్ అయితే దాని నుండి లైట్ ను ట్రావెల్ చేపిస్తుందో, దాని నుండి లైట్ యొక్క మూవ్మెంట్ ను అలో చేస్తుందో అటువంటి ఆబ్జెక్ట్ అని మనం ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అని అంటాము. ఓకే, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి లైట్ ను వాటి నుంచి ట్రావెలింగ్ అలో చేస్తాయి. అటువంటి సందర్భం లోపల ఈ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అవతల ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఉన్నదనుకో, ఆ ఆబ్జెక్ట్ మనకు యువతలు ఉన్న వాళ్ళకి కూడా కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఎగ్జాంపుల్, ఈ గ్లాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు. వాటర్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్ లోపల ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ వేసినాం అనుకో, స్టోన్ లాంటిదో కాయిన్ లాంటిదో వేసినాం అనుకోండి, అప్పుడు ఆ కాయిన్ మనకు స్పష్టంగా కనపడుతుంది కదా. కారణం ఏంటిదంటే కాయిన్ నుంచి వచ్చేటువంటి వెలుతురును ఆ వాటర్ అలో చేసింది కాబట్టి ఆ వాటర్లోకి వెళ్ళి వెలుతురు వచ్చి మన కన్నులోకి వెళ్ళింది, దానివల్ల కాయిన్ మనకు కనపడుతుంది. అలా ఆపోజిట్ సైడ్ నుంచి ఆబ్జెక్ట్స్ మనకు స్పష్టంగా కనపడితే అటువంటి ఆబ్జెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకుంటాము. సో దిస్ ఈస్ ఒపేక్ ఆబ్జెక్ట్. ఇది ఇంకొక రకం, అది లైట్ దాని నుంచి పాస్ చేయదు. ఇప్పుడు ఇక్కడ వుడ్ ఉంది, ఒక వుడ్. ఈ వుడ్ ని కనుక అబ్జర్వ్ చేస్తే దీనిపైన లైట్ పడ్డది, లైట్ అవతలికి రాలేదు. అంటే ఈ వుడ్ లైట్ ను ట్రావెల్ చేయించలేదు, ఇక్కడనే బ్రేక్ చేసింది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది ఇట్లా లైట్, చూడండి కొంచెం. ఓకే, సో ఇలా ఒక ఆబ్జెక్ట్ దాని మీద పడ్డటువంటి లైట్ ను దాని నుండి ట్రావెల్ చేయడానికి, ట్రాన్స్మిట్ కావడానికి యాక్సెప్ట్ చేయకపోతే ఇట్లాంటి ఆబ్జెక్ట్లను మనం ఒపేక్ ఆబ్జెక్ట్ అంటాం. స్టోన్ కావచ్చు, వాల్ కావచ్చు, వుడ్ కావచ్చు, పేపర్ కావచ్చు, ఓకే, మెటల్స్, ఏవైనా మెటల్స్ కావచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒపేక్ ఆబ్జెక్ట్ పైన లైట్ పడ్డప్పుడు ఆ ఆబ్జెక్ట్ అవతల సైడ్ షేడ్ కనపడుతుంది. సో ఇలా అవతల సైడ్ ఇలా పూర్తిగా షేడ్ కనపడేటట్టు ఉంటే ఇది ఒపేక్ ఆబ్జెక్ట్. దీని నుంచి అవతల ఉన్నటువంటి వస్తువును మనము చూడలేము. ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అండ్ ఒపేక్ ఆబ్జెక్ట్ ఏంటంటే, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అవతల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని మనం చూడగలుగుతాం, ఒపేక్ ఆబ్జెక్ట్స్ కి అవతల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని మనం చూడలేము. ఒపేక్ ఆబ్జెక్ట్స్ షాడోస్ ని ఫామ్ చేస్తాయి, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ ఏమో షాడోస్ ని ఫామ్ చేయకుండా లైట్ నే అలో చేస్తాయి. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు లైట్ ను వాటి నుంచి ట్రావెల్ చేయించేటువంటి వస్తువుల గురించి చూసినాం, ట్రావెల్ చేయించని వస్తువుల గురించి చూసినాం.
కానీ ఇంకొక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్. ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అంటే an object which allows the light partially to pass through it. దాని నుంచి లైట్ పార్షియల్ గానే పోతుంది, అంటే అది అటు ట్రాన్స్పరెంట్ కాదు, ఇటు ఒపేక్ కాదు, మోడరేట్ గా ఉంటుంది. దాని నుంచి లైట్ అనేటువంటిది దానిపైన ఇన్సిడెంట్ అయినప్పుడు పార్షియల్ గా బయటికి వెళ్తుంది, కొంత ఆగుతుంది. అటువంటి సందర్భం లోపల ఆబ్జెక్ట్ అవతల ఉన్నటువంటి వ్యక్తి కానీ వస్తువు కానీ ఇట్లా బ్లర్గా కనిపిస్తారు. ఇప్పుడు ఈ గ్లాస్ ఏదైతే ఉందో రఫ్ గా ఉన్నటువంటి గ్లాస్, ఈ గ్లాస్ అనేటువంటిది ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్ అని చెప్పబడుతుంది. సో ఇట్లా 3 రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. లైట్ ను వాటి నుంచి ట్రావెల్ చేయించడానికి అలో చేసేటువంటి నేచర్ పైన ఆధారపడి. ఓకే, లైట్ ను జనరేట్ చేసేటువంటి, లైట్ ను ప్రొడ్యూస్ చేసేటువంటి నేచర్ పైన ఆధారపడి ఆబ్జెక్ట్స్ సెల్ఫ్ ల్యూమినస్, నాన్ సెల్ఫ్ ల్యూమినస్ అని 2 రకాలుగా డివైడ్ అవుతుంది. అట్లనే లైట్ ను వాటి నుంచి పాస్ చేయించడం బేస్ గా ఆబ్జెక్ట్స్ 3 రకాలు ఉంటాయి. అవి ట్రాన్స్పరెంట్, ఒపేక్ మరియు ట్రాన్స్లూసెంట్. ఇస్ ఇట్ క్లియర్ నానా? ఇవి క్లియర్ గా మీకు అర్థం కావాలి. ఓకే, నౌ లెట్ us see. ఇప్పుడు ఇది ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అనుకుంటే, ఈ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అవతల ఉన్నది ఎంత క్లియర్ గా కనిపించిందో చూడండి. అదే ట్రాన్స్లూసెంట్ అయితే ఏమైంది, కనిపిస్తుంది కానీ క్లియర్ గా కనిపిస్తలేదు. సేమ్ పిక్చర్ ఇక్కడ బ్లర్ గా కనిపిస్తుంది, ఇక్కడ కంప్లీట్ గా క్లోజ్ చేసి పెట్టేసిండ్రు. ఇది ఓపేక్ ఆబ్జెక్ట్, దాని అవతల ఉన్నటువంటి మనకు ఆ మౌంటైన్స్, ఆ ఫీల్డ్స్ ఏవి కనిపించవు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ అన్నట్టు. ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ కు, ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్ కు, ఓపేక్ ఆబ్జెక్ట్ కు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇంకా కొంచెం క్లియర్ గా చూస్తే మీరు చూడండి. ఇక్కడ ఒక జిరాఫీ ఉంది, ఇక్కడ ముందు ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్ కు వెనకాల ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ జిరాఫీ ఏమో మంచి కనపడుతుంది. అదే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్ కు వెనకాల ఉన్నటువంటి పార్ట్ ఏమో మస్క బ్లర్ గా కనిపిస్తుంది. ఇక ఒపేక్ ఆబ్జెక్ట్ అవతల ఉన్నదైతే అసలు కనిపించడమే లేదు. ఇవి మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపేక్ ఆబ్జెక్ట్స్. రైట్, అర్థమైందా నాన్న? చెప్పాలి. అర్థమైంది సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ లెట్ us see what is the nature of light. లైట్ కు ఉన్నటువంటి నేచర్ ఏంటిది? లైట్ యొక్క నేచర్ పైన రీసెర్చ్లు చాలా మంది శాస్త్రవేత్తలు చేసిన డిఫరెంట్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ దేర్ డిఫరెంట్ వ్యూస్. కానీ 2 ప్రపోజల్స్ మాత్రం చాలా ప్రామినెంట్ గా ఉన్నాయి. ఆ 2 ప్రపోజల్స్ లో ఒకటేమో సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేస్తాడు, ఇంకొకటేమో క్రిస్టియన్ హైగన్స్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేస్తాడు. వాటిని మనం ఎలా చూస్తామో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ న్యూటన్ సైంటిస్ట్ ఇచ్చినటువంటిది, దాన్ని కార్పస్క్యులర్ థియరీ అంటాం. ఏం థియరీ బేటా? వాట్ ఈస్ దట్ థియరీ ప్రపోజ్డ్ బై న్యూటన్? కార్పస్క్యులర్ థియరీ. కార్పస్క్యులర్ థియరీ. కార్పస్క్యులర్, యా. కార్పస్క్యులర్ అంటే ఏంటి నాన్న అంటే పార్టికిల్ అని అర్థం. అంటే ఈయన లైట్ ను ఒక పార్టికిల్ లాగా ఊహిస్తాడు అన్నట్టు. లైట్ మూవ్ అవుతుందంటే లైట్ పార్టికల్స్ మూవ్ అవుతాయి అని చెప్తాడు. లైట్ రిఫ్లెక్షన్ అయిందంటే లైట్ పార్టికల్స్ రిఫ్లెక్షన్ అయినాయి అని చెప్తాడు. లైట్ రిఫ్రాక్షన్ అయింది అంటే లైట్ పార్టికల్స్ రిఫ్రాక్షన్ అయినాయి అని చెప్తాడు. సో దిస్ ఇస్ న్యూటన్ కార్పస్క్యులర్ థియరీ. ఇంకా దీని థియరీకి డెప్త్ గా పోతే చాలా ఉంటది, బట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రం ఇది పెట్టుకోండి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ హైగన్స్ అనేటువంటి సైంటిస్ట్ ఇచ్చిండు, దాన్ని వేవ్ థియరీ అంటాం. అంటే హైగన్స్ ఏం చెప్పిండు, లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వేవ్. సో వేవ్ లాగానే ట్రావెల్ అవుతుంది. సెల్ఫ్ ల్యూమినస్ ఆబ్జెక్ట్ నుంచి ప్రొడ్యూస్ అయిన లైట్ వేవ్ లాగానే ట్రావెల్ అవుతుంది. ఏదైనా ఆబ్జెక్ట్ పైన పడ్డప్పుడు వేవ్ లాగానే, అక్కడి నుంచి రిఫ్లెక్షన్ అయినా వేవ్ లాగానే, రిఫ్రాక్షన్ అయినా వేవ్ లాగానే, ఎట్లా చేసినా అది వేవ్ బిహేవియర్ నే కలిగి ఉంటది అని చెప్పేటువంటిది. ఓకే, బట్ బోత్ ఆర్ యాక్సెప్టెడ్. కొన్ని సందర్భాలలో కార్పస్క్యులర్ థియరీ డామినేట్ చేస్తుంది, వేవ్ థియరీ సప్రెస్ అవుతుంది. అంటే కార్పస్క్యులర్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్ట్స్ ని వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయదు. అట్లనే వేవ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ ని, అంటే లైట్ బిహేవియర్స్ ని, కార్పస్క్యులర్ థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయని సందర్భాలు ఉంటాయి. అందుకే లాస్ట్ కు ఫైనల్ గా సైంటిస్ట్ ఏం చేసిన బిడ్డ అంటే లైట్ కు 2 నేచర్లు ఉంటాయి, అది
పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్ అని చెప్పేసి ఈ రెండు థియరీస్ ని యాక్సెప్ట్ చేసి రెండు థియరీస్ బేస్డ్ గా మనం లైట్ కి సంబంధించినటువంటి రీసెర్చెస్ ఎడ్యుకేషన్ అంతా కూడా మనం చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో నేచర్ ఆఫ్ లైట్ లో పార్టికల్ నేచర్ ఎట్లుంటది అనేటువంటి చూపిస్తే దీన్ని న్యూటన్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేసిండు. ఆయన ఏమనుకుంటాడు, ఐ థింక్ లైట్ ఈస్ ఎ స్ట్రీమ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ కార్పస్కిల్స్. కార్పస్కిల్స్ అనేటువంటి ఒక చిన్న చిన్న పార్టికల్ లాగా లైట్ ట్రావెల్ అవుతుందని, అలా సోర్స్ నుంచి చిన్న చిన్న కార్పస్కిల్స్ అన్ని చిన్న చిన్న పార్టికల్స్, ఇలా చిన్న చిన్న పార్టికల్స్ అన్ని డైరెక్షన్ లోపల మూవ్ అవుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఎవరు? న్యూటన్ అనేటువంటి సైంటిస్ట్. ఇలా క్యాండిల్ నుంచి వచ్చేటువంటి లైట్ కూడా పార్టికల్స్ లాగానే అన్ని డైరెక్షన్లలో మూవ్ అవుతుంది. అదే పార్టికల్ మన కన్ను లోపలికి పోతుంది. అక్కడ మనకు విజన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్, సెన్సేషన్ మనకు కలుగుతుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద కార్పస్కులర్ థియరీ. అట్లనే వేవ్ థియరీ ఎట్లా చెప్పబడుతుందట అంటే దీన్ని క్రిస్టియన్ హైగన్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పిండు. అలా ఇప్పుడు ఇది ఒక టార్చ్ లైట్, ఈ టార్చ్ లైట్ నుంచి మనకు లైట్ వస్తుంది. ఆ లైట్ ఇలా వేవ్ లాగా ఓకే, ఒక ట్రాన్స్వర్స్ వేవ్, మనకు ట్రాన్స్వర్స్ వేవ్, లాంగిట్యూడినల్ వేవ్ అని రెండు రకాల వేవ్స్ ఉంటాయి. సో ఇలా ట్రాన్స్వర్స్ వేవ్ లాగా మూవ్ అవుతుంది లైట్ అని చెప్తాడు క్రిస్టియన్ హైగన్స్. ఓకే, సో దట్ ఈస్ ద వేవ్ ఫామ్. అలా వేవ్ ఫామ్ అనేటువంటిది ఉంటది. ఓకే, సో ఇలా ఏదైనా సరే వేవ్ ఫామ్ లోనే మన కన్ను లోపలికి వస్తుంది. వేవ్ ఫామ్ లోపలనే మనకు విజన్ అనేటువంటి సెన్సేషన్ ను కలిగజేస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ ద వేవ్ నేచర్. ఇక్కడ ఒక లైట్ వచ్చింది, ఆ లైట్ ఒక చిన్న స్లిట్ నుంచి బయటకు వెళ్ళింది, ఆ స్లిట్ నుంచి మొత్తం వేవ్స్ ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. దిస్ ఈస్ హౌ హైగన్స్ అనేటువంటి సైంటిస్ట్ వేవ్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని డెప్త్ ఇంకా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉంటది. వేవ్ నేచర్ యొక్క ప్రపోజల్స్ ఎట్లా ఉంటాయి, పాస్టులేట్స్ ఎట్లా ఉంటాయి, అది రిఫ్లెక్షన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రిఫ్రాక్షన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇంటర్ఫియరెన్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డైఫ్రాక్షన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, పోలరైజేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇవన్నీ బిహేవియర్స్ ఆఫ్ లైట్ అన్నట్టు. మీకు ఓన్లీ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఉంటుంది 10th వరకు. నేను చెప్పిన ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్ అనేటువంటిది మీకు ఇంటర్మీడియట్ లా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద వేవ్ నేచర్ ఆఫ్ లైట్. ప్రాపగేషన్ ఆఫ్ లైట్. లైట్ ఎలా ట్రావెల్ అవుతుంది, అసలు లైట్ యొక్క ప్రాపగేషన్ ఎలా ఉంటుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక పాయింట్ ఉన్నది నాన్న, బి అనే ఒక పాయింట్ ఉన్నది. ఇప్పుడు ఏ నుంచి బికి ఎన్ని దారులలో పోవచ్చు చెప్పండి? సి ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక దారి. ఓకే, అట్లనే ఇదొక దారి, ఇదొక దారి, ఇదొక దారి, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ దారులు ఉంటాయి. కానీ ఒక నువ్వే ఉన్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుండి బికి పోవడానికి ఇన్ని దారులలో ఏ దారిని సెలెక్ట్ చేసుకుంటావు? కలర్ చెప్పండి. రెడ్ కలర్ దారిని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు రెడ్ కలర్ దారిని సెలెక్ట్ చేసుకుంటాం? డిస్టెన్స్ తక్కువ కాబట్టి. ఎస్, డిస్టెన్స్ తక్కువ. ఇంకొకటి ఏంటిదని అంటే తొందరగా వెళ్తాం, లీస్ట్ టైం టేకింగ్ ఉంటుంది అట్లా. ఓకే, సో మనము ఒక రెండు పాయింట్స్ మధ్యలో ట్రావెల్ చేయడానికి ఎట్లనైతే లీస్ట్ టైం టేకింగ్ పాత్ ను మనం సెలెక్ట్ చేసుకుంటామో, లైట్ కూడా అట్లనే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు పోవడానికి లీస్ట్ టైం టేకింగ్ పాత్ నే తీసుకుంటది. సో ఎప్పుడైతే లీస్ట్ టైం టేకింగ్ పాత్ ను తీసుకోవాలని ట్రై చేస్తుందో లైట్, ఆటోమేటిక్ గా అది ఎట్లా పోతుంది? స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. అందుకే వాట్ ఈస్ ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే స్ట్రైట్ లైన్ అని చెప్పాలి మనం. అది ఎప్పుడు కూడా స్ట్రైట్ గా వెళ్ళడానికే ట్రై చేస్తుంది. బికాస్ ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు సెలెక్ట్ ఎ పాత్ ఇన్ విచ్ ఇట్ టేక్స్ ద లీస్ట్ టైం అన్నట్టు. సో మనం ఎట్లనైతే ఆలోచిస్తామో లైట్ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తుంది. సో లైట్ ఆల్వేస్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్. దిస్ ప్రిన్సిపల్ వాస్ ఫస్ట్ గివెన్ బై పియరీ డి ఫెర్మాట్. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? పియరీ డి ఫెర్మాట్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పిండు. అందుకే ఈ ప్రిన్సిపల్ మనం ఏమంటున్నానంటే ఫెర్మాట్ ప్రిన్సిపల్ అంటాం. ఫెర్మాట్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే లైట్ తక్కువ టైంలో ట్రావెల్ చేసే పాత్ను సెలెక్ట్ చేసుకుంటది అని చెప్తుంది. సో తక్కువ టైంలో ట్రావెల్ చేసే పాత్ అంటే స్ట్రైట్ లైన్ పాత్ అని అర్థం. ఓకే,
In order to follow the path in which it takes least time, light always propagate in a straight line. This is known as the rectilinear propagation of light అని అంటాం. సో లైట్ స్ట్రైట్ గా పోయేటువంటి నేచర్ కి ఏం పేరు పెట్టినాం బిడ్డ? రెక్టిలీనియర్ ప్రాపగేషన్. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ స్ట్రైట్ లైన్ ప్రాపగేషన్ అని అర్థము. స్ట్రైట్ లైన్ లో పోతుంది లైట్ అని అర్థము. ఓకే, సో ఇలా ఈ రెండు పాయింట్స్ మధ్యలో లైట్ ఎలా పోతుందానా? ఈ విధంగా స్ట్రైట్ గా వెళ్తుంది. దిస్ ఈస్ వాట్ వి కాల్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటాం. ఈ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ మనం ఇండికేట్ చేయడానికి ఒక స్ట్రైట్ లైన్ పెట్టేసి డైరెక్షన్ పెడతాం. అట్లా స్ట్రైట్ లైన్ పెట్టి డైరెక్షన్ పెట్టి చూపించడాన్ని మనం ఏమంటాం నాన్న? లైట్ రే అంటాం. సో ద రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఏ లైట్ రే ఆర్ డిఫైన్డ్ బై ఏ లైట్ రే. ఒక లైట్ రే ద్వారా మనం రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ లేజర్ లైట్ నుంచి ఒక లైట్ రే వస్తుంది. ఎలా వెళ్తుంది ఆ లేజర్ లైట్ నుంచి లైట్ రే? స్ట్రైట్ గా వెళ్తుంది. సో స్ట్రైట్ గా వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్. దాన్నే మనం ఏమంటాం నాన్న? రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అని అంటాము. నౌ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లైట్ రేస్? లైట్ రేస్ లలో ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటివి చూసుకుంటే, ఒక లైట్ రే అంటే ఒక యారో మార్క్ తో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కటే సందర్భం లోపల మోర్ దాన్ వన్ లైట్ రే ట్రావెల్ అయింది అనుకో, దాన్ని మనం బీమ్ ఆఫ్ లైట్ రేస్ అంటాం. ఇప్పుడు సన్ నుంచి ఎన్ని లైట్ రేస్ వస్తాయి? ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ వస్తాయి. ఆ లైట్ రేస్ అన్నిటి యొక్క గ్యాదరింగ్ ను మనం ఏమని పిలవాలి అంటే బీమ్ అని పిలవాలి. ఏమని పిలవాలి పెట్టాను? బీమ్. బీమ్ అంటే బంచ్ ఆఫ్ లైట్ రేస్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ రే ఇలా వచ్చింది. సో దిస్ ఈస్ అనదర్ లైట్ రే, దిస్ ఈస్ అనదర్ లైట్ రే, దిస్ ఈస్ అనదర్ లైట్ రే, దిస్ ఈస్ అనదర్ లైట్ రే. ఈ లైట్ రేస్ అన్ని ఎట్లున్నాయినా ఒకదానికొకటి parallel. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వీటిని ఏమంటున్నానంటే ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అంటాం. ఇప్పుడు ఈ లైట్ రేస్ చూడండి, ఈ లైట్ రేస్ అన్ని ఏమైనాయి? ఒక పాయింట్ దగ్గర మెర్జ్ అయినాయి. ఇలా ఒక పాయింట్ దగ్గర కలిసేటువంటి వాటిని కన్వర్జింగ్ బీమ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇవి ఏమైతానాయి? ఒక పాయింట్ నుంచి స్ప్రెడ్ అవుతానాయి. ఇలా ఒక పాయింట్ నుంచి స్ప్రెడ్ అయ్యేటువంటి లైట్ రేస్ ని ఏమంటాం అంటే డైవర్జింగ్ బీమ్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద ప్యారలల్ బీమ్, దిస్ ఈస్ ద బీమ్ ఆఫ్ కన్వర్జెంట్ రేస్, దిస్ ఈస్ ద బీమ్ ఆఫ్ డైవర్జెంట్ రేస్. అర్థమైంది కదా? సో ఇలా ఉంటది అన్నట్టు. ఎందుకు అని అంటే మనకు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ గురించి అర్థం చేసుకోవాలంటే మనకు ప్యారలల్ బీమ్ అంటే ఏంటిది, కన్వర్జెంట్ రేస్ అంటే ఏంటివి, డైవర్జెంట్ రేస్ అంటే ఏంటివి అనేటువంటిది తెలియాలి. సింపుల్. ప్యారలల్ బీమ్ అంటే అన్ని లైట్ రేస్ ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి. కన్వర్జెంట్ రేస్ అంటే అన్ని లైట్ రేస్ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. డైవర్జెంట్ రేస్ అంటే అన్ని రేసు ఒక పాయింట్ నుంచి స్ప్రెడ్ అవుతాయి లేదా డైవర్జ్ అవుతాయి. సో దట్ ఈస్ వాట్ వి కాల్ డైవర్జెంట్ రేస్ అని చెప్తాము. ఓకే, సో దిస్ ఈస్ the important behavior of light known as reflection of light. Reflection of light అంటే ఏంటంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్? ఇంతకుముందు ఒపేక్ ఆబ్జెక్ట్ పైన లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైందని చెప్పినాం? వెనుకకు వచ్చింది అని చెప్పినాం. అంటే అర్థం ఏంటిది? ఒక మీడియం లోపల లైట్ ట్రావెల్ చేసుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ పైన కనుక అది ఇన్సిడెంట్ అయితే పడితే అది మళ్ళా వెనుకకు వస్తుంది. అవుగా నేచర్ ను మనం ఏమంటున్నానంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. ఓకే, చూడండి, ఇఫ్ ద లైట్ రేస్ ఫాలింగ్ ఆన్ ఎ సర్ఫేస్ ఆర్ రిటర్న్డ్ ఇన్ టు ద సేమ్ మీడియం, ద ఫినామినన్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్షన్ అండ్ ద సర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఏ సర్ఫేస్ పైన అయితే లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుందో ఆ సర్ఫేస్ ను మనం రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అని అంటాం బిడ్డ. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అని అంటే మిర్రర్. మిర్రర్ పైన లైట్ పడ్డదంటే ఇమ్మీడియట్ గా రివర్స్ అయిపోతుంది. ఎందుకంటే మిర్రర్ యొక్క కన్స్ట్రక్షన్ అట్లుంటది అన్నట్టు. మిర్రర్ ఈజ్ నథింగ్ బట్ ఎ గ్లాస్. అది గ్లాస్
ఆ గ్లాస్ కి ఒక వైపుకు మొత్తం సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఆ సిల్వర్ కోటింగ్ మీద మళ్ళా ప్రొటెక్షన్ పెయింట్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ అట్లా ఉంటుంది. అప్పుడు మనం అవతలికి వెళ్ళి చూసినప్పుడు ఏమవుతుందంటే మిర్రర్ బ్రైట్ ఫుల్ గా కనపడుతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ విధంగా ఒక గ్లాసు దానికి ఎం డాష్ అనేటువంటి పేరు పెట్టినాం, ఇలా కోటింగ్ ఇచ్చినాం. ఇప్పుడు దీన్ని ఏమనాలి? మిర్రర్ అనాలి. ఏమనాలి బేట? మిర్రర్ అనాలి. ఎస్. ఇప్పుడు ఈ మిర్రర్ పైన మనం ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ దగ్గర మిర్రర్ కు 90 degrees లో ఒక లైన్ గీసినాం. దీన్ని మనం ఏమంటాం నానంటే ఎన్ డాష్ అంటాం. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఒక లైట్ రే అలా వచ్చి పడింది అందాం. అలా వచ్చి పడేటువంటి లైట్ రేని మనం ఇన్సిడెంట్ రే అంటాం. ఏం రే బేటా? ఇన్సిడెంట్. ఓకే, ఈ ఇన్సిడెంట్ రే. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఆ పాయింట్ దగ్గర వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది కాబట్టి. ఓకే, అప్పుడు ఆ లైట్ రే మళ్ళీ ఏమైంది? వెనుకకు అలా వెళ్ళిపోయింది. ఏ మీడియంలోకి ఏదైతే వచ్చిందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆ మీడియంలోకి లైట్ రే వచ్చింది, ఆ పాయింట్ ను మనం పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. మళ్ళీ అదే మీడియంలోకి అది ఈ విధంగా బ్యాక్ అయింది. అలా ఏ మీడియంలో నుంచి వచ్చినటువంటి లైట్ రే మళ్ళీ అదే మీడియం లోపలికి బ్యాక్ అయ్యి వెళ్ళిపోతుందో ఈ ఫినామినన్ మనం ఏమంటున్నానా? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అని అంటాం. ఓకే, దిస్ ఈస్ వాట్ వి కాల్ రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినామినన్. ఇప్పుడు నువ్వు కొంచెం అబ్జర్వ్ చేస్తే దెర్ ఆర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం, ఎంఎం డాష్ అనేటువంటి దాన్ని. ఓకే, ఇప్పుడు దాన్ని ఎన్ డాష్ ని మనం నార్మల్ అన్నాం. అట్లనే దిస్ ఈస్ ఇన్సిడెంట్ రే, అట్లనే దిస్ ఈస్ రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏంటి నాన్న అంటే ఇగో ఇట్లా నార్మల్ కును ఇన్సిడెంట్ రేకు మధ్యలో కొంత యాంగిల్ ఉన్నది. ఈ యాంగిల్ ను మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం నాన్న. దాన్ని ఏం అక్షరంతో చూపిస్తాము? ఐ అనే అక్షరంతో చూపిస్తాం. ఇన్ ద సేమ్ వే there is an angle between normal and reflected ray also. అక్కడ కూడా ఆ యాంగిల్ ను మనము యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. దీన్ని ఆర్ తోటి చూపిస్తాం. ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ అనేటువంటి ఫినామినన్ ను నామినల్ గా నేను నేర్చుకున్నాం. జస్ట్ ఒక మీడియం లో పోయేటువంటి లైట్ రే ఒక సర్ఫేస్ పైన ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ తిరిగి అదే మీడియం లోకి వస్తే మనం దాన్ని రిఫ్లెక్షన్ అని అన్నాం. కానీ రిఫ్లెక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం లోపల ఇన్ని టర్మ్స్ ఉన్నాయి. This is the important terminology related to the reflection. Reflecting surface అంటే ఏంటో తెలవాలి, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటో తెలవాలి, నార్మల్ అంటే ఏంటో తెలవాలి, ఇన్సిడెంట్ రే అంటే ఏంటో తెలవాలి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటో తెలవాలి, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలవాలి, రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటో కూడా తెలవాలి. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, చెప్పండి, వాట్ ఈస్ ద definition of reflecting surface? The surface which reflects the light. Light ను రిఫ్లెక్ట్ చేసే సర్ఫేస్ ను రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటాం. సింపుల్. What is point of incidence? The point at which the light ray incidents on the reflecting surface. Reflecting surface పైన ఎక్కడ మనకు లైట్ ఇన్సిడెంట్ అవుతుందో దాన్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఓకే, వాట్ ఈస్ నార్మల్? The normal drawn to the mirror. The normal drawn to the mirror at a particular point, that is nothing but the point of incidence, is defined as normal. Okay, ఇప్పుడు the light ray which incidents is called incident ray and the light ray which reflects is called reflected ray, and the angle between the incident ray and normal is angle of incidence. Then I thought చూపిస్తాం. And the angle between the normal and reflected ray is known as angle of reflection. This is denoted with the letter small r. Okay na beta? ఈ టర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అన్ని కూడా మనం చూసుకుంటాం నాన్న. లెట్ us స్టాప్ హియర్. టైం అయిపోయింది. రేపు మళ్ళీ సేమ్ టైంకి రిఫ్లెక్షన్ ను కంటిన్యూ చేసేటువంటి టాపిక్ నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే Okay. రైట్ బేటా, బాయ్. ఓకే